అందరికీ. నేను మీ మీనాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ మీను. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నెక్స్ట్ మంత్ మన తెలంగాణ ఫెస్టివల్ మేడారం జాతరకు ఎళ్తున్నామని జెప్పాను గదా! సో, దానికంటే ముందు మనకు దారిలో వరంగల్ నుండి మేడారం దారిలో రామప్ప ఇంకా లక్నవరం ఉంటుంది. సో, అది గూడా విజిట్ చేసి ఎళ్దామని అనుకున్నాం. ఎందుకంటే సొంత వెహికల్‌లో ఎళ్తున్నాం, బస్ కాదు. అక్కడ మన రామప్పకి ఎంటరింగ్‌లోనే మన రామప్ప స్టోరీ ఎవరు కట్టించారు, ఎన్ని సంవత్సరాలయింది, ఏంటి స్టోరీ అనేది మొత్తం ఉంటుంది. అలాగే మొత్తం ఏంటంటే గ్రీనరీ ఉంటదనమాట రామప్ప అనేది. నేనిది థర్డ్ టైం వెళ్ళడం. చాలా బావుంటుంది. మనకు ఒకవేళ పిక్నిక్ టైప్‌లో గూడా వెళ్ళొచ్చు. చాలామంది అక్కడ దర్శనం చేసుకొని వచ్చి బయట వండుకొని, లేదంటే మనం ఏదన్నా తీసుకొస్తే తినేసి వెళ్తారు. లోపల గూడా తినొచ్చు. అక్కడ ఫస్ట్ కాళ్ళు కడుక్కొని లోపలికి టెంపుల్‌కి ఎళ్ళామనమాట. మనకు లోపలెళ్ళగానే ఏదో పెద్ద సౌండ్స్ లాగా, పూజలాగా అలాంటిది ఏం వినిపించదనమాట. చాలా అంటే చాలా పీస్‌ఫుల్ టెంపుల్ అది. మళ్ళీ ఏంటంటే లోపట శివయ్యకు దేవుడికి ఎలాంటి మనకు లోపలెళ్ళకూడదు, పూజలు చేయకూడదు, ఫోటోస్ తీయకూడదు అలాంటిదేముండదు. మన ఇష్టంగా లోపలికెళ్ళి మంచి దర్శనం చేసుకొని అయ్యగారు గూడా ఉంటారు. కాకపోతే కొబ్బరికాయలనేవి లోపట కొట్టనివ్వరు. బయట ఇంకో శివలింగం ఉంటుంది. ఆ దేవుడి దగ్గర కొట్టాలి. మన శివయ్యకు లోపట వెళ్ళడానికి ఎంట్రన్స్‌కి 3 డోర్స్ ఉంటాయి. అంటే 3 సైడ్స్ నుంచి వెళ్ళొచ్చు. రామప్ప ఫేమస్ ఏంటంటే లోపటున్న మన మండపం ఏదైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా! బ్లాక్ కలర్‌లో అదే అక్కడ స్పెషాలిటీ అన్నమాట. దానిపైన ఉన్న చెక్కబడిన ఏవైతే స్కల్ప్చర్స్ ఉన్నాయో శిల విగ్రహాలు, ఆ డిజైన్స్ గానీ చాలా అంటే చాలా బావుంటాయి. మనం టచ్ చేస్తే మనకు తెలుస్తుంది దాని ప్యూరిటీ ఏంటో. ఇదే అండి గర్భగుడి. మన దేవుడు ఎదురుగానే ఉంటాడు. దేవుడు ఎదురుగానే మనకు నంది ఉంటుంది ఆపోజిట్‌లో. అంటే అక్కడే ఉండదు గుడి లోపల. సెపరేట్ బయట నంది ఉంటుంది. అక్కడికెళ్ళి దర్శనం చేసేసుకొని దిగి మన సైడ్‌కి శివలింగం ఉంటుంది. కింద ఒక దేవుడి దగ్గర అక్కడ కొబ్బరికాయలు కొడతారనమాట. సో, ఇది రామప్ప మేమెళ్ళింది. ఎక్కువ వీడియో ఏం తీయలేదు. సో, ఎందుకంటే మళ్ళీ లక్నవరం వెళ్ళాలి. మేము మార్నింగ్ వరంగల్ నుండి 10 కలా బయలుదేరాము. రామప్ప వెళ్ళేసరికి మాకు 12:30 అలా అయింది. మా డ్యాడీది ఆటో. సో, ఆటోలోనే వెళ్ళాము. అక్కడ రామప్ప ఏం షాపింగ్ గూడా ఎక్కువ చేయలేదు. ఎందుకంటే మేము నైట్ వరకు ఆల్రెడీ మేము మేడారం చేరుకోవాలి కాబట్టి రామప్పంలో లంచ్ చేసి మళ్ళీ అక్కడి నుండి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది లక్నవరం. లక్నవరంకి చేరుకున్నామన్నమాట. ఈ లక్నవరం ఇక్కడ ఏంటంటే టికెట్స్ ఉంటాయి ఎంట్రన్స్‌లో. చైల్డ్‌కి అయితే రూ. 5, అడల్ట్ అయితే రూ. 10, పిల్లలకు రూ. 5 ఉంటుంది. పెద్ద వాళ్ళకు రూ. 10. ఓన్లీ ఇక్కడ మన బ్రిడ్జ్ లోపల వెళ్ళడానికి. మళ్ళీ లోపల బోటింగ్ ఉంది. ఆ బోటింగ్‌కి మళ్ళీ వేరే టికెట్ ఉందన్నమాట. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే మన లేక్ పైన బ్రిడ్జ్. మనకు నడుస్తుంటే అది కదులుతా ఉంటది. ఎక్కువ గాలొస్తే ఇంకా కదులుతా ఉంటది. మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తది. మేమెళ్ళేటప్పుడు చాలా గాలుందనమాట. చాలా కదిలింది. కాపోతే ఎలాంటి రిస్క్ అనేది ఏముండదు. కింద పడతారనేది ఏముండదు. కింద గూడా మనకు దగ్గరలో ఉంటుంది. మొత్తం కవర్ చేసే ఉంటాయి. అందుకే మా ధరణిని గూడా కింద విడిచిపెట్టామనమాట. సో, ఆడుకోవడానికి. చాలా బాగా ఎంజాయ్ చేశాడు మా ధరణి మాత్రం. కంటే ఎక్కువ లక్నవరంలోనే బాగా ఎంజాయ్ చేశాడు. ఎందుకంటే మంచి వెదర్. మళ్ళీ మేమేంటంటే మేము లక్నవరం వెళ్ళే వరకు 3:30 అలా అయింది. సో, సన్‌సెట్ టైమ్‌లో మేమెళ్ళాము. ఎక్కువ ఎండ ఉంటే ఆల్రెడీ మాకు రామప్పంలోనే ఎండ బాగా కొట్టిందనమాట. చాలా ట్యాన్ అయిపోయాము అప్పటి వరకే. సో, సన్‌సెట్ టైమ్‌లో చాలా మంచి వెదర్ చల్లగా ఉందన్నమాట లక్నవరంలో. ఆ రోజు ఏంటంటే చాలామంది స్కూల్స్ వాళ్ళొచ్చారు వెకేషన్స్‌కి. చాలా బసెస్. ఆహ్, లక్నవరం, రామప్ప టూర్స్ కూడా చాలా వేశారు పిల్లలకు. అక్కడ మేము బ్రిడ్జ్ దాటి మేము ఒక ఫోటోస్ మా అన్నయ్య, నేను ఫోటోషూట్స్ చేసే వరకు మా డ్యాడీ ఆల్రెడీ కింద వాటర్ దగ్గరికెళ్ళి మా ధరణిని ఆడిపిస్తూ ఉన్నాడు. లోపట ఎక్కువ నేను లాస్ట్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను లక్నవరం. అప్పుడు మాత్రం బాగుండేది. తినడానికి హోటల్స్, రెస్టారెంట్స్ బాగుండేది. కాకపోతే ఇప్పుడు ఏం లేవు. ఒక చిన్న సమోసా హోటల్ ఇంకా ఏదో బజ్జీ పాయింట్ ఉంది. అక్కడ ఇక మేమేం తినకుండా లోపలికి బోర్డింగ్‌కెళ్ళాము. లక్నవరం వెళ్తే ఖచ్చితంగా బోర్డింగ్‌కెళ్ళండి. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. బోర్డింగ్ టికెట్స్ ఏంటంటే పిల్లలకు రూ. 30 ఉంటుంది. పెద్దవాళ్ళకు రూ. 50 ఉంటుంది. అంటే షేరింగ్ బోట్ అనమాట. సెపరేట్ బోట్స్ కూడా ఉంటాయి. స్పీడ్ బోట్స్. వాటికి వేరే రేట్ ఉంటుందంట. మేము వెళ్ళిన రోజు అవి లేవు. సో, షేరింగ్ పెద్ద బోట్‌లోనే వెళ్ళాము. అక్కడ మనకు చైర్స్ ఇస్తారు గానీ, మనము బోట్ రన్ అయ్యేటప్పుడు చైర్స్‌లో అంత ఎక్స్‌పీరియన్స్ అనిపించదు. నిలబడి చూస్తేనే బావుంటుందన్నమాట. ఏంటంటే మధ్యలో చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి. దాని చుట్టూ తీసుకొని మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు. ఇక్కడ
మనకు ఇంక ఈ లక్నవరం ఈ సెపరేటే గాకుండా ఇంకో ఐలాండ్‌లో గూడా మనకు స్టే జేయడానికి అవైలబిలిటీ ఉందంట. అంటే 1 నైట్ స్టే. అక్కడ టెంట్స్ అయినా వేసుకోవచ్చు. లేకపోతే రూమ్స్ ఉంటాయి. నేను చూపిస్తున్నాను కదా! అది అన్నమాట ఇంకో ఐలాండ్. అక్కడ గూడా స్టే చేయొచ్చు. మేమెళ్ళిన రోజు చాలామంది ఆ రోజు సాటర్‌డే. సో, వీకెండ్ కాబట్టి చాలామంది ఎళ్లారన్నమాట అక్కడికి స్టే చేయడానికి. ఇంతే ఈ లక్నవరం అనేది ఇంతవరకు ఉందండి ఈ వీడియో. ఇక్కడ లక్నవరం మేము బయలుదేరే వరకే 5 అయింది. సో, ఇక్కడ నుండి మేడారం వెళ్ళాము. మేడారం వెళ్ళే వరకు 6:30, 7 అయిపోయింది. ఒకవేళ మీరు ఈ టైంలో మేడారం వెళ్ళే దారిలో రామప్ప లక్నవరం వెళ్ళేదుంటే ఖచ్చితంగా లంచ్ తీసుకొని ఎళ్ళండి తినడానికి. పిల్లలకైనా, మీకైనా. అక్కడ ఎక్కడ అవైలబిలిటీ లేదు మనకు తినడానికి. సో, ఇదండి మా వీడియో. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.